ఓటు నోటు కేసులో నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాల్టి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైహాజరయ్యారు. మిగతా నిందితుల గైహాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఈడీ కేసు విచారణ ఇవాళ కొనసాగింది. వచ్చే నెల 16న విచారణకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా ఎవరు కూడా హాజరు కాలేకపోవడంతో రేవంత్ రెడ్డి, ఉదయసింహ, వేం కృష్ణకీర్తన, సండ్ర వెంకట వీరయ్య, షబిస్టన్ వీళ్ళంతా కూడా గైర్హాజరయ్యారు. నిందితుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీరెవరికి కూడా న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉన్నట్టుంది. ఎందుకు విచారణకు హాజరు కాలేదు అనేటువంటిది కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనను అంగీకరించిన కోర్టు వాళ్ళు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు గైర్హాజరైతున్నటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ చెప్పడం జరిగింది. ఇవాళ విచారణకు హాజరు కాకపోవడంతో వచ్చే నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్టోబర్ 16వ తారీఖున రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పట్లో టిఆర్ఎస్ సంబంధించినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యేకు స్టీఫెన్సన్ ను కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ఏమని ఎక్కిగా ఉన్నట్టు ఆయన కొనుగోలు చేసే సందర్భంలో డబ్బులు తీసుకెళ్లి స్టీఫెన్సన్ ఇంట్లో ఇచ్చినటువంటి వీడియోలు వైరల్ కావడంతో ఏసీబీ అధికారులు కేసులు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఈడీ కూడా పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంతో ఇన్వాల్వ్ అయింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కేసు నడుస్తా ఉంది. ఈడీ వేసినటువంటి కేసుకు సంబంధించి ఈ నెల 16 వచ్చే నెల 16న కంపల్సరీగా రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు సుప్రీంకోర్టులో వైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు నాంపల్లి కోర్టులో సైతం ఓటుకు నోటుకి సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతోంది. కాబట్టి ఓవైపు అక్కడ ఆ కేసు పెండింగ్ లో ఉండగా ఇటు ఈడీ వేసినటువంటి ట్రయల్ కు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావటం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తారీఖున నిందితులందరూ కూడా సండ్ర వెంకట వీరయ్యతో పాటు సెబాస్టియన్, ఉదయసింహ, వేం కృష్ణకీర్తనతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంపల్సరీగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సతీష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.